కూర్చుందాం. మరి మీ అమ్మగారు స్పందన, మరి టీచర్స్ తాలూకా అందరు పేరెంట్స్ తాలూకా విషయంలో మీకు ఇంకేమైనా సబ్జెక్ట్ డౌట్గా ఉందా, లేదా అందరు టీచర్స్ మీద నేను ఎటువంటి ఒపీనియన్ ఉంది అనేది ఒకసారి పేరెంట్స్ ముందు తెలియజేస్తే వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి మేము ఏ విధమైనటువంటి కన్సర్న్ కేర్ ఎలా తీసుకుంటాం అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఒక్క పిల్లవాళ్ళే కాదు, బాగా చదువుతున్న వాళ్ళనే కాదు, చదవని వాళ్ళనే కాదు, మేము అందరినీ ఒకేలాగే చూస్తాము. అసలు యాక్చువల్గా చూడాలని చెప్పాలంటే చదవని పిల్లలు, వెనకబడిన పిల్లలకి మేము ప్రత్యేకంగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మార్నింగ్ 8కి వస్తాము, 8:30కి మ్యాక్సిమం వస్తాం. వచ్చిన తర్వాత టేబుల్స్ అని, లేదా తెలుగులో మాస్టర్ ఉన్నారు, మరి హెచ్ఎం గారు తెలుగు స్పెషల్ అనమాట. హెచ్ఎం గారు మరి తెలుగు మాస్టర్ తెలుగు చెప్తారు, మిగతా ఇంగ్లీష్ మేడం గారు గ్రామర్ చెప్తారు. మిగతా ఎవరు వస్తే వాళ్ళు అలా సంతకం పెట్టి ఆపేసి మేము అసలు మాటలు కూడా ఆడుకోము. అలా వెళ్ళి ఎవరికి ఏ క్లాస్ దొరికితే ఆ క్లాస్లో దూరిపోయి వాళ్ళకి ఫండమెంటల్స్ అనేవి నేర్పిస్తున్నాము. మరి మా పిల్లలు పట్టించుకోరా, వాళ్ళే పట్టించుకుంటారు అనే డౌట్ అయితే మీకు వద్దు, అది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సో దీని మీద తను ఏ విధంగా చదువుతుంది, టీచర్స్ మీద ఉన్నటువంటి తన ఒపీనియన్ ఏంటి, ఏ విధంగా యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది అమ్మాయి చెప్తుంది. నా పేరు గీతిక పట్టుకోవాలి, చదువుతున్నాను. ఈ స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ తీసుకొని మరి చెప్తారు. అంటే కొన్ని స్కూల్స్లో ఓన్లీ చదివిన వాళ్ళకి మాత్రమే తీసుకొని వాళ్ళ మీద ఫోకస్ చేసి చెప్తారు. కానీ ఇక్కడ అలా కాదు, బ్యాక్ బెంచ్ కానీ ఫస్ట్ బెంచ్ కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఫోకస్ చేసి వాళ్ళు హోంవర్క్ చేశారా లేదా, నోట్స్ రాశారా లేదా, వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, వాళ్ళు రాకపోతే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి ఏమైంది, ఎందుకు రాలేదని స్పెషల్గా కేర్ తీసుకొని చెప్తారు. ఏదైనా టాలెంట్ టెస్ట్ అయితే మీ మట్టు మీరు చదువుకోండి అని కొంతమంది టీచర్స్ వదిలేస్తారు. అలా కాకుండా ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే ఆ టాలెంట్ టెస్ట్కి క్లాస్లో చెప్పి ఆ తర్వాత మళ్ళీ వేరేగా చెప్తారు. అంటే ఆ సబ్జెక్ట్ మొత్తం గ్రామర్ మొత్తం వాళ్ళే చెప్తారు. ఆ టాలెంట్ టెస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, అక్కడ టెన్షన్ పడకుండా ఏం చెప్పాలి, మొత్తం చెప్తే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. మాకు కిందసారి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ టెస్ట్ ఉంది. స్కూల్స్లో అయితే వేరే ట్యూషన్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని చదువుతారు. కానీ మాకు అలా కాకుండా మ్యాథ్స్ మేడం మ్యాథ్స్ సబ్జెక్ట్, బయాలజీ మేడం బయాలజీ సబ్జెక్ట్ ఈవినింగ్ 1 hour మా కోసం స్పెండ్ చేసి ఇంట్రెస్ట్ తీసుకునేవారు. అలా కాకుండా వాళ్ళు చెప్పిందే కాకుండా మళ్ళీ మా కోసం వాళ్ళే స్పెషల్గా ట్యూషన్ చెప్పించేవారు. అలాగే బుక్స్ బయట చాలా ఎక్కువ కాస్ట్ అని వాళ్ళే చాలా తక్కువ కాస్ట్గా మాకు ఆ మెటీరియల్ మొత్తం చెప్పించి క్లాస్ చెప్పించారు, ఫ్రీగా ఇచ్చారు. నవోదయ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. నెక్స్ట్ ఎన్ఎంఎంఎస్ మెటీరియల్ కూడా మాకు ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ అయితే దాని మీద డాక్యుమెంటరీ, ఒక సైంటిస్ట్ గురించి ఏదైనా అయితే దాని పీడిఎఫ్, దాని జిరాక్స్ మొత్తం తీసి మాకు ఇస్తారు ఫ్రీగా. ఇక్కడ మొత్తం చాలా బాగా చెప్తారు. ప్రతి ఒక్క టీచర్ అన్ని సబ్జెక్ట్స్